చెయ్యో కాలో పోగొట్టుకోవాలనుందా? భయపెడితేనే వాళ్ళని అదుపులో ఉంచుకోగలం. భయపెట్టడం నేర్చుకో. రండి. మీరు పన్ను కట్టి 2 నెలల పైనే అవుతుంది. మీరు కట్టాల్సిన పన్ను, దానికి వడ్డీ అన్నీ కలుపుకుంటే మీరు కట్టాల్సిన వడ్డీలో ఇది సగానికి కూడా సరిపోదు. ఇప్పటికీ మీరు చాలాసార్లు పన్ను కట్టలేదు, అందుకే వడ్డీ ఇంత పెరిగింది. మిమ్మల్ని ఇంకా జైల్లో వేయకపోవడం ఆశ్చర్యమే. మీకు ఇంకా వారం మాత్రమే సమయం ఉంది. అప్పటికీ కట్టకపోతే సమస్యల్లో పడతారు. పన్ను బదులు వాళ్ళు మన పడవలను లాగేసుకుంటారేమో. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చేపలు పట్టడానికి. చేపల? ఇంకో గంటలో విశ్రాంతి మొదలవుతుంది. ప్రాణ పైన ఉన్నప్పుడు 1-2 గంటలు ఎక్కువ పని చేసిన పరిశీలన మళ్ళీ ఏమన్నారులే. ఇప్పుడు ఎవరి ప్రాణాలు ఆపదలు ఉన్నాయి పితరు? ఇప్పుడు కాదు, ఎల్లుండి పన్ను కట్టకపోతే అప్పుడు ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడేంటి, నేను విశ్రాంతి దినాన్న చేపలు పడుతున్నానని వెళ్ళి మీ పురుగులు తిని ఆహ్వానం చెప్తావా? వద్దు, నువ్వు రాకు, నేను ఒక్కడనే వెళ్తాను. నాతో పాటు నువ్వు ఈ పాపం చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఏం చేయను, తప్పట్లేదు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీ కెపెర్నహూముకి రావడం, మీ గలిలియా సముద్రాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు అపరిశుద్ధులు, బూతులు మాట్లాడతారు. విశ్రాంతి దినం రోజున చేపలు పడతారు. విశ్రాంతి దినం రోజున పట్టిన చేపలు మనం తింటే ఆ జాలల పాపాలు మనకంటకుండా ఉంటాయా? మనిషి లోపలికి వెళ్ళేది అతని అపరిశుభ్రం చేస్తుంది. పాపం చేయకండి, నేను మీతో ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఎలాంటి చెడ్డ పనులు మానేస్తేనే కానీ మెస్సయ్య రాడు. పేతురు అర్థం చేసుకుంటాడులే, నువ్వేం బాధపడకు. ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుంది? మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఏమైంది? నిన్నటి నుండి బాగా నీరసంగా ఉంది. దగ్గేటప్పుడు రక్తం కూడా పడుతుంది. మరి అమ్మని చూసుకోకుండా మీరు కూడా ఉన్నారేంటి? వద్దు 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 వద్దు. మీ అమ్మంటే నాకు ఇష్టమే, కానీ తను ఇక్కడ ఉండడం కుదరదు. చాలా కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడు కుదరదు. అసలు నువ్వు ఇలాంటి మనిషివని మేము అనుకోలేదు. మా అమ్మంటే నీకు గౌరవం లేదా, ఇష్టం లేదా? కుదరదు. ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదా. కాపండి, చాలు. నా సొంత తల్లికి ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను చూసుకోకపోతే అసలు నేను కూతుర్నేనా? దయచేసి కాసేపు మమ్మల్ని విడిగా మాట్లాడుకునేవ్వండి. నీ దగ్గర ఇంకా నేను దాచలేను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ దగ్గర ఒక నిజం దాచాను. ఏం జరిగింది? నేను విశ్రాంతి దినం రోజు చేపలు పడడానికి వెళ్ళాను. ఎందుకంటే నా దగ్గర వేరే మార్గం లేదు. అందరే పన్ను కట్టలేదు, మనం పన్ను కట్టలేదు, మన ఇల్లు అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. నా చెవి గాయం రామన్ల వల్లే కలిగింది. నన్ను జైల్లో కూడా పెట్టచ్చు. ఇప్పటికి నిన్ను వదిలేస్తున్నాను. నీ భార్య పేరు ఈడెన్ కదా? తన మీద చెయ్యి పడితే నిన్ను... నీకు 1 వారం మాత్రమే ఉంది. ఏం మాట్లాడుతున్నావు పేతురు? వాళ్ళు రోమన్లు, నిన్ను చంపొచ్చు. నేను వెళ్ళాలి. ఎక్కడికి? చేపలు. ఒకవేళ ఎక్కువ చేపలు పడితే కొన్ని రోజులైనా వాళ్ళని ఆపొచ్చు. ఎలాగోలా నేను దీన్ని పరిష్కరిస్తాను. నీ విశ్వాసం ఏమైంది? విశ్వాసం చేపలను తీసుకురాలేదుగా. దేవుడు లేకుండా నీకు నువ్వే అన్నీ చేయగలవని అనుకుంటున్నావా? ప్రాణాపాయం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం మేరొచ్చు. ఇప్పుడు మన ప్రాణాలు ప్రమాదంలోనే ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా నిజం చెప్పినందుకు ధన్యవాదాలు. నువ్వు చేయగలిగింది చెయ్యి. దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం కోల్పోకు పేతురు.
సీమోను అది జరిగింది. సమయం వచ్చింది. దేని గురించి మాట్లాడుతున్నావు? ఎరుషలేం నుండి ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చావా? నేను అతను నా కళ్ళతో చూశాను పేతురు. ఎవరిని? దేవుని గొర్రె. నేను ఈరోజు మెస్సీని చూశాను. మేము యోధ నది పక్కన ఉన్నాం. బాప్తిస్మిచ్చే యోహాను అతని వైపు చూపించి, నేను చెప్పేది విన్నావా? నేను ఈరోజు మెస్సీని చూశాను. మన జీవితాంతం ఎదురు చూస్తున్న ప్రార్థన చేస్తున్న సమయం వచ్చింది. నువ్వేం పట్టించుకోవడం లేదేంటి? వింటున్నా. నేను ఈరోజు మెస్సీని చూశాను. అతను బాగా పెద్దగా బలంగా ఉన్నాడా? పోనీ ధనం? మన పన్నుల నుండి మనల్ని విడిపించగలడా? పోనీ వైద్యమైనా చేయగలడా? కాదా? సరే, అడవుల్లో తిరిగి యోహాను చూపించాడట, మెస్సీ వచ్చాడంట. నీకు భయంగా ఉంది కదా? నేను ప్రతిదీ కోల్పోయాను, నా ప్రాణాన్ని కూడా కోల్పోతాను. అలా ఏం కాదు. రాములు ఏమీ చేయలేరు. ఎందుకంటే మెసేజ్ వచ్చాక ఏదైనా సాధ్యమే. నీకు అర్థం కావడం లేదా? నాకు చాలా పని ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఈడెన్కి సహాయం చెయ్యి. దెబ్బ మీద దెబ్బ. ఆకాశంలో నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని చేస్తాను. దేనికి? ఈజిప్ట్లో తరతరాలు బానిసలుగా చేయడానికి. మళ్ళీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఈజిప్ట్ నుంచి రప్పించావే, ఎందుకు? 40 ఏళ్ళు అరణ్యంలో తిరగడానికా? 100 యుద్ధాలు చేయించి ఇజ్రాయేల్ రాజ్యం ఎందుకు? బబులోనులో బానిసలుగా ఉండడానికా? మళ్ళీ బబులోను నుండి ఎందుకు విడిపించావు? ఈ రోమన్ల చేతిలో మేము చావడానికా? ఇలాంటి దేవుని నా జీవితం అంతా విశ్వాసంతో ఆరాధించాను. ఎందుకు చేస్తాను ఇదంతా? చెప్పు దేవుడా. పేతురు, ఆంధ్రయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు? నాలో నేనే. నీ స్నేహితులు నిన్ను వదిలిపెట్టేశారనుకున్నావా? నాకు ఈ రాత్రి మాత్రమే ఉంది. రేపు నన్ను పట్టుకోవడానికి వెంటనే వస్తున్నాడు. అందుకే సరే, ఈ రాత్రికి అందరం కలిసి చేపలు పడదాం. నేను నీకు చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? ఆంధ్రయ్య, ఖచ్చితంగా అతనే అని బాప్తిస్మిచ్చే యోహాను చెప్పాడు. దేవుని గొర్రెపిల్ల. ఆంధ్రయ్య, ఇంకా చాలు. నీ గొర్రెపిల్ల గురించి ఇంకొక మాట కూడా వద్దు. చేపలు పడదాం.
సరే, ఇక వెళ్దాం పదండి. వాళ్ళు పట్టుకునే లోపు ఎడిన్ని ఒక్కసారి చూడొచ్చేమో. మేము వాళ్ళు శుభ్రం చేసి వస్తాం, నువ్వు వీడిన దగ్గరికి వెళ్ళు. పేతురు అది ఎత్తనే పేతురు అది ఎత్తనే. వీటన్నిటికీ సమయం లేదు సోదరా. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ చెప్పింది ఇతని గురించే, నాకు తెలుసు. మీరు నాకు సాయం చేస్తారా? నేను వీళ్ళకి బోధిస్తున్నాను. మీ పడవ మీద నుంచొని చెప్తే వీళ్ళకి బాగా వినపడుతుంది. రండి రండి, పడవలోకి రండి, మీ ఇష్టం. ధన్యవాదాలు. నేను వెళ్ళాలి, నాకు సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకొంచెం సేపు ఉండు. నీకోసం నా దగ్గర ఒకటి ఉంది. నా కోసమా? నేను తొందరగా. దయచేసి ఇంకొంతసేపు ఆగు. పేతురు నన్ను నమ్ము, అతను చెప్పినట్టు విను. ఎత్తనే మెస్సయ్యా. నిన్ను మళ్ళీ కలవడం ఆనందంగా ఉందా ఆంద్రయ్య? నా పేరు యేసు. మీ సహాయానికి వందనాలు. పేతురు, మీకు ఇంకో ఉపమానం చెప్పాలనుకున్నాను. సహాయం చేసినందుకు సహోదరులకు ధన్యవాదాలు చెప్పండి. పడవలో ఉన్నాం కాబట్టి చేపల గురించిన ఉపమానం చెప్పుకుందాం. పేతురు, నాకు ఆ వల ఒక్కసారి ఇవ్వు. ఈ వలని సముద్రంలోకి విసిరినప్పుడు ఏమవుతుంది పేతురు? అది పడుతుంది. కొంచెం పెద్దగా. అది చేపలను పడుతుంది. అవును, అన్ని రకాల చేపలను పడుతుంది. అవునా? అవును. తర్వాత ఏం జరుగుతుంది? వల నిండిన తర్వాత పేతురు అతని సహోదరులు ఒడ్డుకు వచ్చి చేపలను విడదీస్తారు. మంచి చేపలు బుట్టలోకి వెళ్తాయి, పనికిరాని చేపలు విసిరివేయబడతాయి. పరలోక రాజ్యం కూడా అలాంటిదే. అంత్య దినాల్లో కూడా అలాగే జరుగుతుంది. దేవదూతలు వచ్చి మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తాయి. చెడ్డవారు మండుతున్న అగ్నిలోకి వేయబడతారు. ఓపికతో ఉండండి. చేపలను పట్టడానికి వల వేయండి, కొంచెం దూరంగా. నాకు నీతో వాదించే సమయం లేదు. మేము రాత్రంతా ఇదే చేసాం, ఏం పడలేదు. సరే, నీ ఇష్టం. పట్టుకో, దాన్ని పట్టుకో, పళ్ళు పట్టుకో. లాగండి లాగండి లాగండి, దాన్ని పట్టుకో, వాళ్ళు పట్టుకో. లాగు, వదలకు, త్వరగా త్వరగా అటువైపు వెళ్ళు. లాగండి. ఓ ఓ, ఎవరయ్యా సహాయం? ఇటు రండి. అదండి, వెళ్దాం త్వరగా. వాళ్ళు పట్టుకో, ఆగు ఆగు. ఎత్తండి ఎత్తండి, ఇటుపట్టు ఇటుపట్టు. గట్టిగా లాగండి పైకి, ఇంకా పైకి, ఇంకా లాగండి.
నువ్వు దేవుని గొర్రెపిల్లవే కదా, నా దగ్గర నుండి వెళ్ళిపో. నేను ఒక పాపిని. నేను ఎంత చెడ్డ పనులు చేశానో మీకు తెలియదు. భయపడద్దు పేతురు. నన్ను క్షమించు. నీకోసం చాలా కాలం వేచి చూసాం. నేను నా విశ్వాసం కోల్పోయాను. నన్ను క్షమించు. తల పైకెత్తి చూడు చాలరి. నేనేం చేయాలి? నువ్వేది అడిగినా నేను చేస్తాను. నన్ను వెంబడించు. అలాగే. మీరు కూడా, మీరే యాకోబు మరియు యోహాను, రండి నన్ను వెంబడించండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి ఇప్పుడే. ఇంకా 2-3 సార్లు వల వేద్దామా? చేపలు కాదు, నీకు ఇంకా పెద్ద పనే ఉంది పేతురు. ఇందాక చెప్పిన ఉపమానం నీకు అర్థమైందా? నిన్ను మనుషులను పట్టే జారులుగా చేస్తాను. మీరు చాలామందిని పట్టుకుంటారు, అన్ని రకాల వారిని. మంచివారిని చెడ్డవారిని నేను తర్వాత విడదీస్తాను. ఓపికతో ఉండండి. దేవుడున్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు. దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. అందరికీ వందనాలు.